అంత ఎత్తైనటువంటి ప్రేమ, ఆకాశం అంత ఎత్తైనటువంటి ప్రేమ నీ మీద నా మీద కూడా చూపిస్తారు. కాబట్టి ఆ చూపించే ఆ కారణాన్ని బట్టే దేవుని మనం స్తుతించాలి. ఆ కారణాన్ని బట్టే దేవుని స్తుతించవలసినటువంటి వారమైన ఈ కనికరమ కలిగినటువంటి తండ్రి, అలాగే పరిశుద్ధులైనటువంటి తండ్రి, ఇంకెన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాల కూడా. అలాగే మరి భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుందో అంత ఎత్తైన ప్రేమ తన బిడ్డల పక్షంగా. ఇంకోటి పడమటికి తూర్పుకి ఎంత ఎడమున్నదో, ఎడమంటే అంత దూరము, తూర్పుకి పడమరకి మనం కొలవగలమా? ఆ దిక్కులేక కొలవలేము కదా. భూమికి ఆకాశానికి ఉన్నంత ఎత్తైన ప్రేమ, అంతకంటే ఎక్కువైన ప్రేమ. పడమటికి మరి తూర్పుకి పడమరకి ఉన్నంత అంత దూరమైనటువంటి ప్రేమ మన మీద ఉన్నది. ఎడమ కలుగు చూసాడట. ఏంటి మన పాపాలకే మనకే కూడా తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉంటుందో అంత దూరం చేసి పంపేస్తాడు. మనలో ఉన్నటువంటి పాపాలను కూడా తీసివేస్తాడని అర్థం. కనుక అలాగే మనము మరి మన పాపాలను ఎడమగా చేస్తున్నాడు కాబట్టి, పాపాలు మనలో లేకుండా చేశాడు కాబట్టి, మనం ఆయన కోరుకుని ప్రార్థన చేసుకున్నాం కాబట్టి మన పాపాలు మన మీద లేకుండా తన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ కారణముతో మనము ఏం చేయాలంటే దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే ఇంకోటి ఏం చెప్తున్నారండి దైవజనులు రాసిన పాటలో, కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల ఆయన జాలి చూపిస్తాడు. కొడుకుల మీద తండ్రి ఎంత జాలి పడతాడు. వాడు ఒకవేళ తప్పు చేసినప్పుడు వెనకేసుకుని వచ్చి వాడు తప్పులన్నీ కూడా కప్పిపెట్టేటటువంటి తండ్రి. మన తండ్రి యొక్క లక్షణాలు ఇవి. కనుక ఫాదర్స్ డే అన్నాము అంటే తండ్రికి అటువంటి లక్షణాలు ఉండాలి. చాలామంది తండ్రులకు అలాంటి లక్షణాలు ఉండట్లేదు. పిల్లల్ని పట్టించుకోరు, భార్యను పట్టించుకోరు, వాళ్ళు తిన్నారో తాగారో కూడా చూడరు. వాళ్ళ గురించినటువంటి ఆలోచనే వాళ్ళకు ఉండదు. ఎందుకు పుట్టారో, ఎందుకు పెళ్లి చేసుకున్నారో, ఎందుకు పిల్లల్ని కన్నారో తెలియదు. కనుక అటువంటి నాన్నల కోసం కాదు, ప్రాణం పెట్టగలిగేటటువంటి నాన్నల కోసమే ఫాదర్స్ డే అంటే. కనుక జన్మనిచ్చేసి మర్చిపోవడం కాదు, జన్మనిచ్చినటువంటి ఆ పిల్లలకి ఏమేమి కావాలి వాళ్ళందరికీ కూడా వాళ్ళ చదువు, జ్ఞానము ఏం కావాలి అవన్నీ కూడా ఇచ్చేటటువంటి తండ్రి అసలైనటువంటి తండ్రి. కనుక అతడు నలుగుతూ ఒక బర్త్డేకి, పిల్లలకి బర్త్డేకి మరి లేకపోతే క్రిస్మస్ పండగకి అతనికి బట్టలు లేకపోయినా పర్వాలేదు, కానీ భార్యకి పిల్లలకి మాత్రం బట్టలు కొంటాడు. ఎందుకని? ఆ ప్రేమ అటువంటిది. అతనికి లేకపోయినా పర్వాలేదు, సరిపెట్టేసుకుంటాడు. అది తినకపోయినా పర్వాలేదు, పిల్లలకు ఉందా లేదో చూస్తాడు. కనుక తల్లి ప్రేమ అటువంటిదే. కాకపోతే ఫాదర్స్ అన్నారు కాబట్టి తండ్రి యొక్క ప్రేమను గురించి కూడా చెప్తూ ఉన్నాం. నడుం కట్టుకుని తల్లి ప్రేమిస్తూ ఉంటుంది, వాళ్ళని చూస్తూ ఉంటుంది. తండ్రి అయితే కనుక ఎంతో కష్టపడి, అలా కష్టపడి చెమటను రక్తంగా మార్చుకుని ఏమేం కావాలి ఇంట్లోకి, పిల్లలకి ఏం కావాలో, చదువుకి ఏం కావాలో, ఆరోగ్యానికి ఏం కావాలి అన్నీ కూడా వాడు చూస్తూ ఉంటాడనమాట. అది అసలైనటువంటి తండ్రి. అందుకే ఈ తండ్రులకి తండ్రి అయినటువంటి తండ్రి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇలాంటి ప్రేమ కలిగినటువంటి వాడైన కొడుకులపై తండ్రి జాలిపడే విధంగా భక్తి పరుల మీద ఆయన జాలి పడతాడు. కనుక ఆ కారణం చేత మనం ఆయనని స్తుతించవలసినటువంటి వారమైన. అలాగే మరి ఇంకొకటి ఏంటంటే, మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటివారమంచును. మనము నిర్మించబడినటువంటి రీతి ఏంటో ఆయనకు తెలుసు. దేంతోనూ బంగారంతో నిర్మించబడ్డామా, వెండితో నిర్మించబడ్డామా? అప్పే కాదే. ఇలా నీటిలో పడితే చాలా మట్టి, కరిగిపోయేటటువంటి మట్టి. నీటిలో పడితే అది, లేకపోతే నీరు దాని మీద పడితే కరిగిపోతుంది. ఆ కరిగిపోయేటంత మరి అల్పమైనటువంటి మట్టితో మనల్ని చేశాడు దేవుడు. అంత అల్పమైనటువంటి మట్టితో మనల్ని చేసినటువంటి మనము నిర్మితమైన రీతి తనకు తెలిసి ఉన్న సంగతి మనము మంటివారమంచు జ్ఞాపం చేసుకున్నాడట ఆయన. పాపం మట్టివాడమ్మా, వాడికి ఏం తెలుసు? మన పిల్లల్ని వెనకేసుకొస్తాం కదా మనం. వాడు చిన్నోడమ్మా, వాడికి ఏం తెలుసు? అయ్యో ఆ పిల్లోడిని బట్టి నువ్వు ఇంత కోపం తెచ్చుకోకు, పిల్లోడు చిన్నోడు కదా అంటాం మనం. ఏ తల్లైనా వాళ్ళ పిల్లల్ని కొడితే కనుక అప్పుడు మనం పిల్లల్ని వెనకేసుకొస్తూ ఉంటాం అనమాట. మన ప్రేమ అటువంటిది. అలా వెనకేసుకొస్తూ ఉన్నాడట ఆయన. ఈ పాపం ఏమి తెలియదు వీళ్ళకి, వీళ్ళ అమాయకులు, వీళ్ళ మట్టి వాళ్ళు, ఇలా కరిగిపోయేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడంట. అందుకని మనం స్మరించవలసినటువంటి వారమైన. ఈ కారణముతో మనము దేవుని స్తుతించవలసినటువంటి వారమైన. ఇంకా ఏంటో తెలుసా? పూసి గాలి వేవ నెగిరిపోయి బసకు తెలియని వనవాస పుష్పం అట. పూసింది పుష్పము, గాలి వచ్చింది, బస్ ఏంటో తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆ పువ్వు గాలికి ఎగిరిపోయి దానికి
ఏ వాసమో తెలివాసం నివాసం ఎక్కడుందో కూడా తెలియదు. నరుని యొక్క ఆయువు కూడా ఆ విధంగానే ఉంది. పొద్దున్న పోస్తుంది గడ్డి పువ్వు, ఆ గడ్డి పువ్వు సాయంకాలానికి ఏమవుతుంది, వాడిపోయి కిందకి రాలిపోతుంది. వాడిపోయి ఇంక దాని మీదే ఉండదు, రాలిపోవడం కూడా దాని సహజ గుణమే. అలాగే ఇలా పూసి గాలికి ఎగిరిపోయి అక్కడ అసలు ఇది ఎక్కడ పుట్టిందో కూడా తెలియనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అది. అలాంటి వాడు నరుడు, మట్టివాడు, పురుగు వంటివాడు అని జ్ఞాపకము చేసుకుని ఆడెవడో నరువాయువు తృణప్రాయం అంటే గడ్డి పరకలనేది. ఈ ఆయువు ఎటువంటిదంటే గడ్డి పరక. అందుకే నీటి మీద బుడగలాంటి జీవితం ఇది. వర్షం వస్తుంది, నీరు కొట్టుకుని వరద వస్తూ ఉంటుంది. ఆ వరదలో బుడగల కింద వస్తాయి. అంటే నీరు ప్రవహిస్తుంది, పైనుంచేమో వర్షం పడుతూ ఉంటుంది. ఆ వర్షపు చినికి ఏం చేస్తుంది, బుడగలా తయారవుతుంది. ఈ బుడగ ఎంతసేపు ఉంటుంది కనుక చూస్తాం, జస్ట్ అలా చూస్తాం, అలాగ అయిపోద్ది. అలా రావడము అలా చితుకుపోవడం జరిగిపోద్ది. నీటి బుడగలాంటి జీవితం మన జీవితం. కనుక ఇక్కడ మనం ఆలోచన చేసిన తృణప్రాయం అంటే గడ్డి పరక అనమాట. గడ్డి కూడా ఎండిపోతూ ఉంటుంది, అది పెంటలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి కూడా విలువ లేదు. విలువ లేనిటువంటి గడ్డి పరక లాంటి వాళ్ళము, గాలికి కొట్టుకుపోయేటటువంటి ఒక పువ్వు లాంటి వాళ్ళము, రాలిపోయేటటువంటి పువ్వు లాంటి వాళ్ళము. అందుకే నరువాయు తృణప్రాయము. కనుక ఈ తృణప్రాయమైనటువంటి వీడిని లక్ష్య పెట్టడానికి దేవుడు ఎంత గొప్పవాడు. ఇలాగ రాలిపోయే పువ్వులాగా మరి ఎండిపోయే గడ్డిలాగా ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం తెలుసా, విర్రవీగుతూ ఉంటాము. మన అందం ఎంతో గొప్పదనుకుని విర్రవీగుతూ ఉంటాము. ఇంకా పచ్చగా ఎప్పుడైతే కనిపించో నా అంతటా వాళ్ళు లేడనుకునేటువంటి గర్వం మనలోకి వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడు, కనికరిస్తూ ఉంటాడు. కనికరించేటటువంటి తండ్రి అయి ఉన్నాడని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు, మనల్ని సృష్టించిన వాడు, మనల్ని పోషిస్తున్నటువంటి వాడు, మన చుట్టూ కూడా కాపలా ఉంచినటువంటి వాడు. అంత గొప్ప దేవుడు నీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి, కన్న తండ్రి కంటే కూడా ఎక్కువైనటువంటి తండ్రి. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతారు. కనుక చిన్నప్పుడే చనిపోవచ్చు, పెద్ద అయ్యాక చనిపోవచ్చు. వాళ్ళు ఉంటారు, లేకపోతారు. కానీ నీ తండ్రి, నా తండ్రి నిత్యము కూడా నీ తండ్రి వెంటాడుతూనే ఉంటారు, మరణ పర్యంతము కాపాడుతూనే ఉంటారు. అందుకని తండ్రి ప్రేమను గ్రహించవలసినటువంటి వారమైన తండ్రి ప్రేమను మనం కొట్టివేయడానికి వీల్లేదు. కనుక దేవుడు మనకి అలాంటి జ్ఞానాన్ని దేవుడు మనకి ఇవ్వాలని, అందుకే దేవుని యొక్క నిబంధనలు భక్తితో గైకొను జనులకు కృప నిలుచు ఉంటుంది. కనికరం చూపించే తండ్రి కదా, కృప చూపించే తండ్రి కదా. ఇంకా ఈ తండ్రి ప్రేమతో చూస్తాడు కదా అని చెప్పి లోకు కట్టడానికి వీల్లేదు. ఈ నిబంధన ఆజ్ఞలు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ నిబంధన ఆజ్ఞలు మనము పాటించవలసినటువంటి వారమైన కనుక పాటించి గైకొంటూ పాటిస్తూ నిరతము మనము ఆ వాక్యంలో నిలిచి ఉంటే నిరతము ఆయన కృప మన మీద నిలిచి ఉంటుంది. యెహోవా నీతి తరతరముల పిల్లల వరకు కూడా ఉంటుంది. యెహోవా నీతి ఒక తరం మీదకి వస్తే కనుక వారి పిల్లలకి తరతరాల పొడుగునా కూడా. అందుకే దావీదుకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నీ యొక్క వంశములో మరి సింహాసనం మీద కూర్చోకుండా ఉండేవాడు ఒక్కడ కూడా ఉండడు. ఏదైనా ఒకవేళ కోపం నా మీద, నాకు కోపం వచ్చినప్పుడు కూడా, పాపం మీరు చేసినప్పుడు కూడా నీ వంశములో మాత్రం ఏదో ఒకడిని నేను సింహాసనాన్ని, దావీదు సింహాసనం మీద నీ వారసుడు ఉంటాడు అనేటువంటి ఒక దీవెన మరి దావీదుకి ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే యెహోవా నీతి తరతరములు పిల్లలకు ఉంటుంది, నిలిచి ఉంటుందట. అందుకే దీవెన ఉంటే అది నిలిచి ఉండవలసినటువంటి పరిస్థితి. అది అసంపూర్ణంగా కాదు, సంపూర్ణంగా నిలిచి ఉండేటటువంటి స్థితి అని మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి తెలుసుకుంటూ ఉన్నాము. కనుక తరతరములో నిలిచేటటువంటి కృప కనుక ఆ కారణం చేత దేవునికి మనము స్తుతులు చెల్లించవలసినటువంటి వారమైన. అందుకే ఇంకేమన్నారంటే దేవుడు గద్దె ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ గద్దె ఏర్పాటు చేసుకున్నారు? ఆయన యొక్క సింహాసనం పరలోకములో ఉంది. దేవుని యొక్క సింహాసనము, ఆయన సింహాసనము చుట్టూ మరి యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో వారు స్తుతులు చేస్తూ ఉంటారు. దేవదూతలైనటువంటి వారు, వారికి 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో ముందు కళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ ఉంటారు. యెహోవా పరిశుద్ధుడు 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 అని. కనుక ఆ సింహాసనం గద్దె ఎక్కడ ఉందంటే పరలోకంలోనే ఉంది. దేవుడు ఆకాశం గద్దె స్థిరపరచుకుని సర్వమేలు చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అందుకే దేవదూతలారా మీరేం చేయాలి తెలుసా? ఆయన ఆజ్ఞ విని
వాక్యమును నడిపేటిని దిట్టమైన శూరులారా మీరు స్తోత్రం చేయండి. దేవునికి స్తోత్రం చేయండి. ఎందుకో తెలుసా, ఆయన ఆజ్ఞ మీరు అస్తమానం కూడా వింటూనే ఉంటారు. ఎప్పుడు కూడా ఆనందపరుస్తూనే ఉంటారు. ఎప్పుడు దేవుడు ఏం చెప్తాడా అది విని ఆ వెంటనే చేసి ఆయన ఆనందపరిచే వారంగా మేము ఉండాలని వారి యొక్క తపన, దేవదూతల యొక్క తపన. అందుకే మీరు ఏం చేయాలంటే దేవుని దిట్టమైనటువంటి సూర్యులైనటువంటి వారు, మీరు పడిపోకుండా ఉండేటువంటి వారు. అందుకే మీరు ఏం చేయాలంటే స్తోత్రము చెయ్యాలి. స్తోత్రము చెయ్యండి, స్తోత్రము చెయ్యండి. కనుక స్తుతులు చెయ్యండి, స్తుతులు స్తోత్రం. దేవదూతలు కూడా స్తుతి చేయాలి అన్నారు. అందుకే దేవ సైన్యములారా అంటే దేవదూతలారా, సైన్యములారా, మీరు కూడా ఆయన దివ్య చిత్తము నడుపునట్టు సేవకావళులారా, దేవుని యొక్క పరిపాలన చోట్లలో ఆయన ఎక్కడ పరిపాలిస్తున్నారో ఆ ప్రతి చోట కూడా మీరు వసించేటటువంటి కార్యములారా అంటే నివాసం చేసే పనులు, ఆయన చేతి పనులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఈ సృష్టి అంతా ఆయన చేసినటువంటి చేతి పనులు, చేతితో నిర్మాణం చేశారు. ఆయన మాటతో నిర్మాణం చేశారు, మనల్ని చేతితో నిర్మాణం చేశారు. పరిపాలన చోట్ల నివసించు కార్యములారా వందనము చేయుడి. ఎందుకు దేవునికి వందనం చేయాలి అని అంటే కనుక ఎంత ప్రేమ కలిగినటువంటి తండ్రి మనకు దొరికాడు కాబట్టి ఆయనకు మనం స్తుతి చెల్లించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకి ఈ రోజున తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇంకొక మాట మనం చూసినట్లయితే కనుక తండ్రి యొక్క లక్షణాలు, కనికరము చూపించేటటువంటి తండ్రి అని మనం అర్థం చేసుకున్నాం కదా. అలాగే ఇందాక మనం ఒకసారి చెప్పుకున్నాం ఏమనంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పరలోకమందున్న తండ్రి అని ప్రార్థన నేర్పించారు యేసు క్రీస్తు ప్రభువారి ఈ లోకంలో ఉన్నప్పుడు. ప్రార్థన ఎలా చేయాలో నేర్పమని అడిగితే ప్రార్థన చేసే విధానం నేర్పారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరునుగాక అనేటటువంటి ఆ ప్రార్థన దేవుడు మనకు తెలియజేశారు. అందుకే దైవజనులు కూడా ఏం చేశారంటే మరి ఆ ప్రార్థన పాట రూపంలో కూడా రాశారు. పాట రూపంలో రాసినటువంటి ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన. అందుకే దానికి పరలోక ప్రార్థన అంటారు, ప్రభు ప్రార్థన అన్నారు దైవజనులు. ప్రభు నేర్పిన ప్రార్థన, అందుకే పరలోక ప్రార్థన కాదంటే అది ప్రభు నేర్పిన ప్రార్థన. ప్రభు నేర్పిన పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక, మా అనుదినాహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము, రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవే ఉన్నవి ఆమేన్ అనేటువంటి పరలోక ప్రార్థన పాట ద్వారా కూడా మనం ఇందాక 2 చరణాలు పాడుకున్నాము. కనుక ఇక్కడ మనము ప్రభు నేర్పిన ప్రార్థన ఇది. ప్రభు స్వయంగా నేర్పిన ప్రార్థన. అక్కర్లేదనే వాళ్ళు ఉండొచ్చు, కాదనే వాళ్ళు ఉండొచ్చు, అదంతా మనకు అక్కర్లేదు. కనుక ప్రభు నేర్పిన ప్రార్థన మనం చేసుకుంటూ, అందుకే ఇది ఒక ఇంజను. మనం ఎన్ని ప్రార్థనలు ఎన్ని విజ్ఞాపనలు చేసుకోవచ్చు. ఆఖరిని పరలోక ప్రార్థన చేస్తే ఇది మన ప్రార్థనకు అన్నిటి కూడా పెట్టలై ఉంటే, మన ప్రార్థనలు పెట్టలై ఉంటే ఈ పరలోక ప్రార్థన ఇంజిన్ అయ్యి ఉందన్నారు దైవజనులు దేవదాసయ్య గారు. తప్పు పట్టుకునే వాళ్ళు తప్పుగా ఉండొచ్చు, ఏదేమైనప్పటికీ కూడా మరి తెలిసినటువంటి విషయాన్ని చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. కనుక మరి అంగీకరించే మనసు ఉంటే అంగీకరిస్తారు, లేకపోతే పర్వాలేదు, ఏమాత్రం కూడా పర్వాలేదు. పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి ప్రార్థన చేయమని చెప్పారు. కనుక అటువంటి ప్రార్థన అంటే ఏంటంటే వారు కొంతమంది విమర్శించేటువంటి వారికి అది చిన్న పిల్లలు చేసుకునేటువంటి ప్రార్థనలాగా ఉంటుందండి. కానీ మన అంశాలన్నీ మనం చేసుకోవచ్చు, మన విజ్ఞాపన ప్రార్థన అన్నీ చేసుకోవచ్చు, ఏం కావాలన్నీ కూడా మనం అడగవచ్చు. అడిగిన తర్వాత లాస్ట్ని ప్రభు నేర్పినటువంటి ప్రార్థన అలాగే చేసి ఊరుకోమని కాదు, మనం చేయాల్సినటువంటి ప్రార్థనాంశాలను కూడా చేసి లాస్ట్లో ప్రార్థన చేసుకోవాలి. ప్రభు ప్రార్థన, ప్రభువు నేర్పినటువంటి ప్రార్థన ఇది. అందుకే ఈ తండ్రి ఎటువంటి తండ్రి అని చెప్పుకుని కనికరము చూపించే తండ్రి అని 2 కొరింథీలో మనం నేర్చుకున్నాం కదా. అలాగే దేవ సంస్థుతి చేయవి అనేటువంటి ఈ దేవ సంస్థుతి ఈ లోపల కడుపులోంచి చేసుకోవాలి. ఏంటి దేవ సంస్థుతి అంటే దేవుని ఎందుకు సంస్థుతించాలి, ఎందుకు స్తుతించాలి, ఎందుకు ప్రార్థన చేయాలి అంటే ఈ కారణం చేత అని దేవుడు మనకు ఆ పాటలో తెలియజేశారు. కనుక ఆ పాట ఉంటే కనుక అన్ని పాటల పుస్తకాలు కూడా ఈ పాట వేస్తారు. అంటే మరి ఏ సంస్థ వారైనప్పటికీ కూడా ఈ పాట మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే కాదనలేని సత్యాలు ఇందులో ఉన్నాయి కాబట్టి ఎవరో కూడా ఎవరో తప్పు పట్టేటువంటి పరిస్థితులు ఇందులో లేవు.
కనుక దేవ సంస్థ అనే పాట అంతమంది కూడా ప్రతి కూడికలో కూడా ప్రతి వారు కూడా పాడుతూ ఉంటారు. అందరికీ సమ్మతమైనటువంటి పాట అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక దేవుని యొక్క లక్షణాలు ఎందులో ఉన్నాయి, అందుని బట్టి మనం స్తుతించాలని చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా. అందుకే మనకు ఇంకొకటి ఏంటంటే పరలోకమందున్న తండ్రి అనుకున్నాం కదా, కనికరము కలిగిన తండ్రి అనుకున్నాం కదా. పరిశుద్ధమైనటువంటి తండ్రి అంటే యోహాను సువార్త 17:4 ఏమనుందో ఒకసారి చదువుకుందాం మనం. యోహాను సువార్త 17:4 ఆయన ప్రార్థన చేస్తారు. 17వ అధ్యాయం అనగానే మరి ఆయన ప్రార్థన చేసినటువంటి విధానము 14వ వచనంలో ఏమనుంది, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. కనుక పరిశుద్ధమైనటువంటి తండ్రి ఈ తండ్రి. కనుక ఈ పరిశుద్ధమైనటువంటి తండ్రి పరిశుద్ధులుగా భూమి మీద నేను ఏర్పాటు చేసిన బిడ్డలు అన్నారు, వారిని నన్ను బట్టి నువ్వు అంగీకరించమని చెప్పి ప్రభుకి పరిశుద్ధమైనటువంటి తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు, దుష్టుని నుండి కాపాడమని. కనుక దుష్టత్వం ఉంటే కనుక పరిశుద్ధత ఉండదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నారంటే సత్యమందు వారిని ప్రతిష్ఠించము. సత్యమందు ప్రతిష్ఠ చేయను. ఆయన సత్యం ఎప్పుడైతే ఉందో పరిశుద్ధత అక్కడే ఉంటుంది. కనుకనే దేవుడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన అన్నదని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక అటువంటి ప్రార్థన ఆయన చేసినటువంటి 14వ వచనంలో ఈ విధంగా చేసినటువంటి మరి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభు వారు. కనుక సత్యమందు వారిని ప్రతిష్ఠించము, వారిని కాపాడము, దుష్టుని నుండి వారిని కాపాడము అనేటటువంటి మాట మనము అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుని యొక్క మాటలు ఈ విధమైన పుటము వేయబడినటువంటి మాటలు. కనుక పరిశుద్ధుడైనటువంటి తండ్రి పరిశుద్ధముగానే ఆయన జీవించారు. కనుక పరిశుద్ధమైనటువంటి మాటలు మనలో నుంచి రావాల్సి ఉన్నది. ఆ తండ్రి బిడ్డలమైతే సత్యమే పలుకుతూ ఉంటాం. సత్యమందు ప్రతిష్ఠ చేయమనేటువంటి మాట. ఎప్పుడైతే సత్యం ఉందో అది పరిశుద్ధత, పరిశుద్ధమైనటువంటి తండ్రిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే నీతి స్వరూపుడైనటువంటి తండ్రి. మనకి ఇంకా తండ్రి యొక్క లక్షణాలు ఏంటంటే నీతి స్వరూపుడైనటువంటి తండ్రి. ఈ నీతి స్వరూపుడు ఎక్కడికి వచ్చిందంటే 25వ వచనం. అంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం ఏమనుందంటే, నీతి స్వరూపుడు వగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును, నీవు నన్ను పంపితవని నీ వెరిగి ఉన్నావు అనేటువంటి మాట. నీతి స్వరూపుడమైన తండ్రి. ఎంత కష్టపెట్టినప్పుడు కూడా నీతి తప్పలేదు. మన తండ్రి యొక్క లక్షణాలు అవి. భూలోకం నుండి తండ్రి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మనకైతే తెలుసు, కానీ తండ్రి యొక్క లక్షణాలే తెలియవు మనకి. కనుక ఈ తండ్రి యొక్క లక్షణాలు నీతి స్వరూపము కలిగినటువంటి వాడై ఉన్నాడు, ప్రేమ స్వరూపము కలిగినటువంటి వాడై ఉన్నాడు. కనుక కృపామయుడై ఉన్నాడు, దీర్ఘశాంతము కలిగినటువంటి వాడై ఉన్నాడని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అలాగే ఎఫెసీ పత్రిక 1:17 కూడా ఏమని ఉందంటే 1:17 అనేటువంటి మాట మనం చూద్దాం. చూడండి, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యముతో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ వగు తండ్రి తను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించట్లేను నా ప్రార్థన ఎందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఎక్కడెక్కడి నుంచి వచనం ఉందో చూడండి, 19వ వచనం ఎంత పెద్దదో. కనుక ప్రభు యొక్క పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం. పరిశుద్ధతలో మహిమ ఉంది, మహిమ యొక్క ఐశ్వర్యము ఇంకా గొప్పతనం. ఐశ్వర్యం అంటే గొప్పతనము. పరిశుద్ధతలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనము కాబట్టి ఆయన ఏమై ఉన్నారంటే మహిమ స్వరూపి. ఆయన స్వరూపమే మహిమ రూపము. కనుక ఆయన ఆకారము మహిమ రూపంలో ఉంటుంది, వెలుగు రూపంలో ఉంటుంది. ఎన్ని రూపాలో తండ్రి యొక్క రూపాలు మనం చూసినట్లయితే కనుక, అందుకే హెబ్రీ పత్రిక 12:9 కూడా మనం చూసినట్లయితే హెబ్రీ పత్రిక 12:9, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. శరీర తండ్రులు మనల్ని ఏం చేస్తారంటే ఒక క్రమశిక్షణలో పెడతా ఉంటారు.
వారు కొన్ని క్రమాలు నేర్పిస్తూ ఉంటారు. ఈ లోకపు తండ్రులు, అందుకే ప్రభు మాట్లాడుతూ ఉన్నారు వాక్యం ద్వారా, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది. వాళ్ళు అదుపాగ్యంలో పెడతారు మనల్ని. ఈ శరీరానికి జన్మనిచ్చినటువంటి తండ్రులు ఉంటే కనుక, ఈ లోకపు తండ్రులు కొన్ని క్రమశిక్షణలు ఉంటాయి, కొంత ట్రైనింగ్ ఇస్తారు. మనం మంచితనంగా ఎలా జీవించాలో వారు ట్రైనింగ్ ఇస్తారు మనకి. అయితే వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఎందుకని? వాళ్ళు మనకు తండ్రులై ఉన్నారు, వాళ్ళు మనకు నేర్పిస్తున్నారు కాబట్టి భయభక్తులు కలిగి ఉంటాం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా. ఎవరికి తండ్రి? ఇప్పుడు ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. ఈ ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు ఏ విధముగా, ఆ దేవుని దగ్గర మనం ఇంకెంత ఎలాగ ఉండాలనేటటువంటిదే మనము నేర్చుకోవాల్సినటువంటి గొప్ప సత్యమని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనాం. కనుక ఇప్పుడు ఈ 12:9 ఏమనుందంటే, శరీరము ఇచ్చినటువంటి తండ్రులకు లోబడి ఉంటున్నాం కదా. వాళ్ళు శిక్షణ ఇస్తుంటే లోబడుతున్నాం కదా, లోబడి కాదని అంటలేదు కదా. కనుక ఇప్పుడు ఆత్మలకు తండ్రి, మన తండ్రి అయిన దేవుడు ఆత్మలకు, ఏ ఆత్మ అయినా సరే, పరిశుద్ధాత్మక, నీలో ఉన్న ఆత్మక, ఎక్కడున్న ఆత్మలకైనా సరే తండ్రి అయినటువంటి తండ్రి. ఆ తండ్రికి మనము ఏ విధంగా లోబడి ఉండాలి అనేది మనము హెబ్రీ పత్రికలో చూసాం. ఇంకా ఈ లోకపు తండ్రికి లోబడుతున్నాం కాబట్టి ఆ తండ్రికి కూడా మనం ఏం చేయవలసి ఉందంటే లోబడవలసినటువంటి వారమైన. అలాగే యాకోబు పత్రిక 1:19 కూడా ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాము. యాకోబు యొక్క రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రికలో 1:19 చూద్దాం ఒకసారి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడునై ఉండవలెను. ఇది దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట. కనుక ఇంకోటి 17వ వచనం చూసినట్లయితే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ సంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనేను. ఈ జ్యోతిర్మయుడగు తండ్రి. జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? జ్యోతులకు తండ్రి, జ్యోతులను పుట్టించినవాడు. కనుక సూర్య చంద్ర నక్షత్రాలను పుట్టించినటువంటి వాడు. అలాగే మరి దేవుడు నిర్మాణం చేసినటువంటి జ్యోతులు ఎన్నో ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్రాలు, లెక్క పెట్టలేనంత నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జ్యోతులే. కనుక జ్యోతి అంటే వెలిగేదని అర్థం. ఈ జ్యోతులన్నింటికి కూడా తండ్రి అయినటువంటి దేవుడు జ్యోతిర్మయుడు. ఈ జ్యోతిర్మయుడగు తండ్రి మన తండ్రి పేరు అన్నమాట. కనుక ఈ తండ్రి పేరు జ్యోతిర్మయుడు, జ్యోతులకే తండ్రి అయినటువంటి దేవుడు. జ్యోతులకు తండ్రి అయినటువంటి దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అనమాట? ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు, ఇవన్నీ కాదు, ప్రథమ ఫలముగా ఉండునట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడట. అంటే నువ్వే ప్రథమ ఫలమై ఉండాలి. ఈ లోకంలో వెలిగించేటటువంటి జ్యోతులు కాదు ప్రథమ ఫలము, నరుడే ప్రథమ ఫలమై ఉండాలి. నువ్వు ప్రథమ ఫలముగా ఉండడానికి ఇష్టపడుతున్నావా లేదా? భూమి మీద దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ ఉంటే ప్రథమ ఫలముగా మనము ఏం చేయబడతామంటే కొనిపోబడతాం. అనగా దేవునికి ఇష్టం ప్రథమ ఫలం అనగానే ఒక రకమైనటువంటి మరి ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి. మన చెట్టుని పాదుని కాసినటువంటి ఏదైనా సరే ఆ ఫలము ఇది మొదట మా చెట్టుని, మా జామ చెట్టుని కాసిందండి, మొట్టమొదట కాసినటువంటి జామకాయ అండి, ఇది మీకోసం తెచ్చామండి అంటారు. దానికి అంత స్పెషాలిటీ ఉంటుంది. మొట్టమొదటి పెట్టినటువంటి గుడ్డు అంత దానికి స్పెషల్ ఉంటుంది అనమాట. మొట్టమొదటిది, అందుకే ప్రథమ ఫలము అన్నారు. ప్రథమ ఫలం అనగానే జ్యేష్ఠుడు అనగానే కన్నా ఒక రకమైనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. జ్యేష్ఠుడికి ఆశీర్వాదం ఉంటుంది. జ్యేష్ఠుడు అంటే ఇంట్లో కూడా ఒక పెద్ద రకం ఉంటుంది, ఒక గౌరవం ఉంటుంది జ్యేష్ఠుడు అనేటటువంటి వాడికి. కనుక వాడికి రెండింతలు కూడా ఫలం ఇస్తారట కనుక తల్లిదండ్రులు అయినటువంటి వారు. కనుక ఈ విధంగా జ్యోతిర్మయుడగు తండ్రి ఎంతైతే లోకములో ఎన్నైతే సృష్టించాడో ఆయన అన్నిటికంటే కూడా జ్యోతులకు తండ్రి అయినటువంటి దేవుని దగ్గర ప్రథమ ఫలముగా ఉండాలని ఆయన నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక దేవుడు ఈ రోజున మనకి తండ్రులకు తండ్రి అయినటువంటి తండ్రి, ఎంతమంది తండ్రులు లోకంలో ఉన్నారో ఆ తండ్రులందరికీ కూడా తండ్రి అయినటువంటి తండ్రి అయిన దేవుడు. కనుక ఆ తండ్రి యొక్క దేవుని యొక్క సింహాసనం ఎక్కడుందో, ఆ గద్దె ఎక్కడుందో,
అక్కడే కుమారుడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు అయితే కనుక ఇందాకే మనం చెప్పుకున్నాం, నీ హృదయం అనే గద్దెలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ హృదయం అనే గద్దెలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధాత్ముడిని మనము ఎప్పుడు కూడా దుఃఖపరచడానికి వీల్లేదు. కనుక ఈ రోజున దేవుడు మనకి ఏమో నేర్పించారంటే, త్రిత్వ దేవుని గురించి తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటంటే మరి క్రైస్తవుడు దేవుడు ఎట్టి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని దైవజనం చెప్పినటువంటి మాటలు మనం తెలుసుకున్నాం. అలాగే ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి మాటలు ఏంటంటే, తండ్రులకు తండ్రి. ఈ లోకం యొక్క తండ్రులకు ఎన్ని గుణగణాలు ఉంటాయో మనకైతే తెలియదు, కానీ దేవునికి కొన్ని గుణలక్షణాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం కొన్ని చెప్పుకున్నాం మనం. కనుక అటువంటి తండ్రి యొక్క లక్షణాలు కలిగి మనము జీవించాలని దేవుని యొక్క ఉద్దేశమే అన్నది కనుక ఇట్టి ఉద్దేశాన్ని కలిగి లోకంలో మనము జీవించదము గాక. ఆమేన్. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. లోకములో ఎంతోమంది తండ్రులు ఉన్నారు. వారు వారి పిల్లలకి ఒక క్రమశిక్షణ నేర్పిస్తూ ఉంటారు తండ్రి. ఆ క్రమశిక్షణలో నిలబడినటువంటి పిల్లలు ఎంత గొప్పవారు అవుతారు నాయన. అదుపాగ్యంలో ఉన్నారు కాబట్టి, తండ్రి చెప్పినటువంటి మాటలకు లోబడి ఉన్నారు కాబట్టి మంచి మంచి చదువులు చదివి మంచి మంచి ర్యాంకులు సంపాదించి మంచి మంచి జాబులు ఉన్నతమైన పొజిషన్స్లో ఉంటూ ఉన్నారు తండ్రి. ఈ లోకపు తండ్రి నేర్పించిన శిక్షణలో ఉండి అంత ఉత్తములైతే మరి తండ్రులకే తండ్రి అయినటువంటి నీవు నీ అదుపాగ్యంలో నీ ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా మేము నడుస్తూ ఉంటే ప్రథమ ఫలములుగా మమ్మల్ని ఏర్పాటు చేస్తావు తండ్రి. అట్టి ప్రథమ ఫలముల యొక్క లెక్కలలో యేసుక్రీస్తు ప్రభువా మీరున్నారు. అట్టి అంతస్తులో మేము కూడా ఉండాలని మీరు పోరాడుతూ ఉన్నారు, కోరుతూ ఉన్నారు తండ్రి. కనుక సహాయము చేసి జ్యోతిర్మయుడైనటువంటి, జ్యోతులకు జ్యోతి అయినటువంటి, జ్యోతులకు తండ్రి అయినటువంటి దేవుడు నాయన, ఆత్మల కాపరి అయినటువంటి తండ్రి, పరిశుద్ధుడైనటువంటి నీతి స్వరూపుడగినటువంటి తండ్రి, ప్రేమ స్వరూపుడగినటువంటి తండ్రి, అటువంటి తండ్రి అయినటువంటి నీకు మేము పిల్లలమై ఉండేటువంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చావు కాబట్టి ఈ ధన్యతను నిలబెట్టుకుని అనేక మందికి మేము ఈ యొక్క వెలుగును చూపించేటువంటి వారముగా, మార్గమును చూపించగలిగేటటువంటి వారముగా మేము జీవించుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని, వాక్యం ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ ఆత్మతో, నీ శక్తితో నింపి, నీ వెలుగుతో నింపి, రుచి కలిగినటువంటి నీ యొక్క ఉప్పుతో నింపి మమ్మల్ని నీ ప్రియబిడ్డలుగా స్వీకరించి నడిపించుకొని మహిమ పొందమని, ఎప్పుడు మీరు వస్తారో తెలియదు కనుక రెండవ రాకడకు మమ్మల్ని ఆయత్తపరచుకోమని, అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యన్న యేసు అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.